ప్రియులారా, నిర్గమకాండం 14వ అధ్యాయము అన్వయము గత దినమున మనం మొదటి భాగం నేర్చుకుంటుందండి. అందులో టైటిల్ ఏంటి ఎవరికైనా గుర్తుందండి? విశ్వాసం విశ్వాస పరీక్షలో విశ్వాసం పరీక్షలు విజేతల పరాజితుల. వెరీ గుడ్ అమ్మా. విశ్వాస పరీక్షలో విజేతల పరాజితుల. ఇందులో మన విశ్వాసం పరీక్షకు గురవుతుంది. పరీక్ష దేనికి పెడతారు అని అంటే శ్రేష్టతను తెలుసుకోవటానికి, యోగ్యతను తెలుసుకోవటానికి. వేటికి పడితే వాటికి పరీక్షలు ఉండవు, మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా రాళ్లకు పరీక్షను చూసారా? రాళ్లను పరీక్షించింది చూసినటువంటి సందర్భాలు మీరు ఎన్ని చూసుంటారు? రాళ్ళు, రోడ్ సైడ్ రాళ్ళు ఉంటాయి కదండి. రాళ్ళని ఎవరు పరీక్ష చేయరండి. రత్నాలను పరీక్ష చేస్తారు, అవునా కాదు? వజ్రాలను పరీక్ష చేస్తారు. విలువైన వాటికే పరీక్షలు ఉంటాయి, విలువైన వారికే పరీక్షలు ఉంటాయి. ఎవరికి పడితే వాళ్లకు పరీక్షలు రావు. మనం ఈ సత్యాలు, ఈ వాస్తవాలు తెలియక నాకే శోధనలు ఏంటి, నాకే ఈ పరీక్షలు ఏంటి అని అనుకుంటూ ఉంటారు. కాదు, దాని అర్థం ఏంటంటే ఎన్ని శోధనలు వస్తూ ఉంటాయి, ఎన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి, ఎన్ని ఇరుకులు వస్తూ ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అంత శ్రేష్టమైన వారము, అంత విలువైన వారము మనము అనే అర్థము. ఇకపోతే ఎన్ని రూపాయల్లో మనకు పరీక్షలు వస్తాయి, విశ్వాస జీవితంలో పరీక్షలో అటు ఇట అంటే దేవుళ్ళు నిలదొక్కునే వాళ్ళమా లేకపోతే దేవుడిని వదిలేసే వాళ్ళమా? ఈ రెండు రిజల్ట్లలో ఏదో ఒక రిజల్ట్ వైపు సాగుతాం. అలాగే దేవుడిని విడిచిపెట్టే తరుణాలుగా ఉండేటటువంటి విషయాలు మనం ప్రధానంగా కొన్ని తెలుసుకోవటం జరిగింది. అందులో ఒకటి ఆరోగ్య సమస్య, 2 ఆర్థిక సమస్య, 3 కుటుంబ సమస్య, 4 వ్యక్తిగత సమస్య. ఇందులో ఆర్థిక సమస్యను గురించి ప్రత్యేకంగా తెలుసుకోవటం జరిగింది. విశ్వాసికి 2 కారణాలలో ఆర్థిక పరమైనటువంటి సమస్య, పేదరికపు సమస్య రావచ్చు అని. అందులో మొట్టమొదటిది ఆర్థిక పరమైన సమస్యను దేవుడు ఒక 2 సహేతుకమైన కారణాలతో మనకు చెప్పటం జరిగింది. ఏంటంటే 2 విశ్వాసికి ఉన్న 2 కారణాలు ఏంటి? ఎవరికి ఐడియా లేదా? మర్చిపోయారా? విశ్వాసికి ఆర్థిక సమస్యలు రావటానికి 2 సహేతుకమైన కారణాలను దేవుడు చెప్పాడనేది మనం కొత్త నిబంధనలో చూసాం. చరిత్ర అంతటి ప్రకృతి వైపరీత్యాలు అంటే ఇప్పుడు వరదలు రావటం, భూకంపాలు రావటం, సునామీలు రావటం, కరువు కాటకాలు రావటం, ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు. అవి మన చేతుల్లో లేనివి, మన కారణం కానివి. అంటే మన ప్రమేయం లేకుండానే ఆర్థిక సమస్య రావాలి, మన కారణమే ఉండకూడదు అదనమాట. అది ప్రకృతి వైపరీత్య కారణం. రెండవది సంఘానికి లేదా కుటుంబానికి హింస రావటం, అంటే దొంగతనాలు లాంటివి జరగకపోవటం, లేకపోతే మన మీద దాడి జరగటం, వాళ్ళు కొట్టేయటం, ఆస్తులు ధ్వంసం చేయటం, ఇదనమాట. సో ఈ 2 కారణాలు విశ్వాసికి ఆర్థిక పరమైన సమస్యలు రావటానికి ప్రధానమైన కారణాలుగా మనం తీసుకోవచ్చు. ఈ 2 కారణాలు కాకపోయినా మనం ఆర్థిక సమస్యలో ఉంటున్నామంటే అది కేవలము మన తప్పిదమే, మన పాపమే అని మరవకూడదు. ఇక కాపరికి 3వ కారణం కూడా ఉన్నది. అదేమిటి? కాపరికి కూడా ఆర్థిక సమస్యలో ఉండటానికి సేవకుడు ఈ 2 కారణాలు కామన్ గా వస్తాయి విశ్వాసంతో పాటు. ప్రకృతి వైపరీత్యం కావచ్చు, లేదా హింస జరగటం కావచ్చు, దాడి జరగటం కావచ్చు. ఇది కాకుండా 3వ కారణం కూడా మనం నేర్చుకోవటం జరిగింది. విశ్వాసులు ఆత్మీయంగా బలహీనులుగా ఉండినప్పుడు అతనికి కార్యక్రమాలు అయితే దేవుడి కార్యక్రమాలు జరగాలి. సో జరగటానికి ఖచ్చితంగా ఆయన ముందుకు ఉండాల్సిందే,
నీ జీవితాలు ఎవరైనా ఉన్నా ఉండకపోయినా. కాబట్టి అతనికి ఆర్థిక సమస్యలు రావటానికి ఒక ఎగ్జామ్షన్ అనేది ఉన్నది. ఈ 3 కారణాలతో తప్ప వేరే కారణంతో సేవకుడు ఆర్థిక ఇబ్బందుల్లో కలగదు. ఇది మనం పరీక్ష మర్చిపోకండి. అలాగే దేవుడు ఈ కారణాలతో పాటుగా సమృద్ధిలో అనగా శ్రేయస్సులో కూడా పరీక్ష పెడతాడు అనేది మనం చూడటం జరిగింది. సో మా అమ్మయ్య బయటకు వచ్చేసావు, అంత రిలాక్స్ అయిపోయింది, అంత బాగానే ఉంది, సజావుగా ఉంది, హ్యాపీ ఇంకా అన్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు పరీక్షించటానికి అవకాశం ఉంటుంది. పరీక్షించటం అంటే ఇచ్చిన దాన్ని తీసేయటం. సమృద్ధిలో శ్రేయస్సులో పరీక్ష పెట్టడం అంటే ఏదైతే మనకు రిలాక్సేషన్ వచ్చిందో అది సందిగ్ధంలో పడేయటం, దాన్ని తీసేయటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి అబ్రహాము గారికి అతిపెద్ద ఊరట మనకు తెలుసు. ఎవరు అంటే గర్భఫలం. గర్భఫలాల్లో ముందు ఇస్సాక్ గారిని అడగడానికి ముందు దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? ఇస్సాక్ గారిని బలి ఊ అని చెప్పడానికి ముందు అబ్రహాం గారికి ఏం చేశాడు తెలుసా దేవుడు? ఇస్మాయిల్ గారిని దూరం చేశాడు. ఇస్మాయిల్ గారిని లేకుండా దూరం చేశాడు. మిగిలింది ఒక్కడే. ఆ మిగిలిన ఒక్కడి మీదనే ప్రాణం పెట్టుకున్నాడు ఆయన. నీ కొడుకున్నాడు ఇవ్వు అని అడిగాడంటే మనకు తెలియని విషయం ఏంటంటే కొడుకుని అడిగినట్టు కాదు, అక్కడ అబ్రహాము గారి ప్రాణాన్ని ఇవ్వు అని అడిగినట్లు. అక్కడ చితి మీద పెట్టి కత్తి ఎత్తింది ఎవరి మీద? కొడుకు మీద అనుకుంటున్నారో కాదు, తన మీద తను ఎత్తుకున్న కత్తి. అంటే నీ ప్రాణం ఇచ్చి నాకు అటు మిగిలింది ప్రాణం, అబ్రహాం గారి ప్రాణం ఆయనే, కుమారుడే. కాబట్టి ఆ సమృద్ధి, ఆ క్షేమం, ఆ శ్రేయస్సు, ఆ అతిశయం, ఆ భవిష్యత్తు దేవుడు అడిగేశాడు. సో ఇది ఒక పరీక్ష. ఇలాగా ఈవెన్ ఇశ్రాయేలీల విషయంలో కూడా మనం చూస్తే అమ్మయ్య బయటకు వచ్చేసాం, మనం ఇంకేం ఇబ్బంది లేదు, ఐగుప్తుల పేడ విరగడైపోయింది, 400 సంవత్సరాల బానిసత్వం పటాపంచలైపోయింది అని సంబరపడుతున్నటువంటి, కోరుకొని తేలుకొని ఇక గాడిలో పడిందిలే పరిస్థితి అనుకున్న పరిస్థితుల్లోనే 4 వైపుల నుంచి శోధన, పరీక్ష మొదలైంది ఇశ్రాయేలీయులకు. ఇది దేవుడి అనుమతితోనే వచ్చింది సుమా, దేవుడి అనుమతితోనే వచ్చింది, మర్చిపోకండి. పరీక్ష దేవుడే పెట్టే పరీక్షలు ఉంటాయి. మనం ప్రేమ కలిగి ఉన్నామా లేదా అనేది కూడా పరీక్ష పెడతాడు దేవుడు. సమృద్ధిలో పెడతాడు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. లేమిలోనే మాత్రమే కాదు, సమృద్ధిలో కూడా పరీక్ష పెడతాడు. ఉద్యోగం లేనప్పుడు మాత్రమే కాదు, ఉద్యోగం ఇచ్చి పరీక్ష పెడతాడు. పిల్లలు లేనప్పుడే కాదు, పిల్లల్ని ఇచ్చి పరీక్ష పెడతాడు. వివాహం కానప్పుడే కాదు, వివాహంలో జీవిత భాగస్వామిని ఇచ్చి కూడా పరీక్ష పెడతాడు. రక్షణ లేనప్పుడే కాదు, రక్షణలో ఉండి ఎదుగుతూ ఒక స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా మనకు టెస్ట్ పెడతాడు ఆయన. అదేంటంటే రేపు నువ్వు పాస్ అయితే మనకిచ్చే ఆశీర్వాదాన్ని బట్టి ఎవడు దేవుడిని క్వశ్చన్ చేయకూడదు. అది కళ్ళ ముందు ప్రతి ఒక్కడికి కనబడాలి మన యోగ్యత ఏంటో. మీ యోగ్యత సకల జనులకు తెలియనియండి అని అంటాడు. కాబట్టి ఆ యోగ్యత లోకానికి తెలియపరచాలనేది ఉద్దేశం తప్ప దేవుడికి తెలియదని కాదు. ఇవి గత కాలంలో మనం నిన్నటి దినాలు నేర్చుకోవటం జరిగింది. ఇకపోతే దేవుడికున్న ఒక శ్రేష్టమైన గుణాన్ని గురించి కాస్త తెలుసుకున్న తర్వాత అసలు సాయం ఇట్లాంటి పరీక్షల సమయాల్లో, ఇలాంటి సంకట సమయాల్లో, ఇలాంటి శోధన సమయంలో ఏ విధంగా మనకు వస్తుంది, ఎన్ని రూపాల్లో వస్తుందని దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇశ్రాయేలీలు దేవుడి విషయంలో దేవుడి మీదను మోషే గారి మీద సనగటం జరిగింది. ఐగుప్తులో సమాధులు లేవా, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చి చంపేయాలని మీరు ప్లాన్ చేశారు అని సనగటం జరిగింది. మేము తిరిగి మరలా ఫరోకు బానిసలు అయిపోతాం, దాసులు అయిపోతాం బాబు, బతుకుంటే బఠానీలైనా అమ్మాయి బతకొచ్చు, బతుకుంటే బలుసాక్తినైనా బతకొచ్చు, బతుకు జీవుడా అని ఆలోచన చేస్తూ నెగిటివ్ గా ఆలోచన చేసినప్పుడు, వాళ్ళని చూసి భయపడిపోయినప్పుడు దేవుడు ఇవన్నీ లక్ష్య పెట్టలేదండి. దేవుడు ఎంత గొప్ప మనసు అంటేనండి ఆయనది. ఇశ్రాయేలీల పాజిటివ్ యాటిట్యూడ్ మీదే ఆయన ఫోకస్ చేశాడు. ఆ నెగటివిటీ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదు. ఆ తండ్రి మనసును మనం అలవర్చుకోవాలండి.
ఇజ్రాయేలీలు దేవుడికి మొరపెట్టింది కాన్సర్ట్ చేశాడు ఆయన. దేవుడు సాగిపోండి అని అంటే ఇంకా గంగలో దూకినట్టే ఇంకా వాళ్ళు ఇక అలా పోవడానికి సిద్ధపడ్డారు అనేటటువంటి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న చూసారా, అది నచ్చింది. దేవుడు మనిషిలో ఎన్ని నెగిటివ్స్ ఉన్నా కూడా వాళ్ళలో ఒక పాజిటివ్ నేచర్ ఎక్కడ ఉంటుందా అని చూస్తూ ఉంటాడండి దేవుడు. మనం అందరం రివర్స్ కదా. మనం దేవుడికి పూర్తి వ్యతిరేకం అంట. మనం ఏం చేస్తాం తెలుసండి, మనిషిలో ఎన్ని పాజిటివ్స్ ఉన్నా ఒక్క నెగిటివ్ ఎక్కడ ఉందా అని చూస్తాం. అవునా కాదు చెప్పండి. మన తండ్రి ఎక్కడ, మనం ఎక్కడ చెప్పండి. అరే వీళ్ళు సనిగినారు కదా, మమ్మల్ని తప్పుపట్టారు కదా, మోషేని తప్పుపట్టాడు, నన్ను తప్పుపట్టారు కదా వీళ్ళందరూ. ఇంత చేస్తే ఇంత చేస్తే వీళ్ళకి ఒక్క కృతజ్ఞత కూడా లేకుండా ఇన్ని దారుణమైన మాటలు మాట్లాడుతున్నారని దేవుడు మనసు చిన్నపుచ్చుకోలేదండి. ఏమండి, మనిషి ఇంకా ఎన్నో పనులు చేయటానికి, ఎంతో చేయటానికి, ఆశగా సాగటానికి రండి. మనిషిలో మంచిని చూడాలండి. మనిషిలో మంచిని చూడాలండి. ఏమండి, చెడుని చూస్తూ పోవాలనుకుంటే ఎవరిలో ఉండదండి అది? ఎవరిలో ఉండదు చెప్పండి. కాబట్టి ఆ మంచిని వెతకాలి, మంచిని వెతకాలి, ఆ మంచి కోసమే స్పందించాలి. అది ముఖ్యమైనది. మీరు ఎప్పుడైనా ఒక మనిషి మంచోళ్ళ కాదని ఎట్లా తెలుసుకోవాలి తెలుసండి? ఏ మనిషి గురించి మాట్లాడుతున్న ముందు ఎక్కువ ఆ మనిషిలో ఉన్న మంచి గుణాల గురించి చెప్పాలి. చెడ్డ గుణాల గురించి ఎందుకులే వాటి గురించి అని స్కిప్ చేయగలగాలి. అవసరం లేదు మనకి అనేటువంటి పరిస్థితి రాగలగాలి. కానీ అలాంటి వాళ్ళు ఎంతమంది? మీకు విషయం చెప్పంటారా? ఓ మనిషి మన జీవితంలో చేసిన మంచి కానీ, ఆయన చేసిన సాయం కావచ్చు, ఆమె చేసినటువంటి సహకారం కావచ్చు, ఇవి మనకి ఎప్పుడు గుర్తుండవు. ఏం గుర్తుంటుంది తెలుసండి? అళ్ళదుగో ఆ రోజున మీరు ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు, మమ్మల్ని హింస పెట్టారు, అట్లా మాట్లాడారు, తప్పు మాట్లాడారు, మమ్మల్ని పరుషపదజాలు వాడటం జరిగింది, మమ్మల్ని అవమానపరచడం జరిగింది, మమ్మల్ని కించపరచడం జరిగింది, మమ్మల్ని గాయపరచడం జరిగింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం జరిగి ఉంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకుంటారండి. ఎంత మెమరీ పవర్ అంటే పాపం. ఆ మెమరీ పవర్ ఏదో మంచి వాటికి వాడుకుంటే ఎంత బాగుండేది. నాకు అనిపిస్తుంది, ఎన్నిసార్లు రాసినా ఉద్యోగం రావడం లేదు, ఉద్యోగం రావడం అని చెప్తూ ఉంటారు. మరి అప్పుడప్పుడే ఎప్పుడెప్పుడో జరిగినటువంటి ఇన్సిడెంట్లు, డేటు, టైము, అక్కడ ఎవరు, ఏ ప్లేస్ అది, ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మధ్య, ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఇవన్నీ ఎంత బాగా రికార్డింగ్ చేసినట్టు గుర్తుపెట్టుకుంటారండి బాబు. చెడిపోయింది బ్రెయిన్ ఇది తుప్పు పట్టిపోయింది. అందుకే మంచి అనేది మనిషిలో కనబడని పరిస్థితి. ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతో మంది మాట్లాడుతున్నారులే, మనము మాట్లాడుతున్నాం, ఎంతో కాలంగా మాట్లాడుతున్నాం, ఇప్పుడు మాట్లాడని మనం ఇంత ప్రయాస అవసరమా అని అనుకుంటే ఏం చేయగలం? ఏ బిడ్డ బాగుపడ్డాడని నేను వాళ్ళ కోసం ప్రాకులాడేది అని అనుకుంటే బిడ్డలను చూసినప్పుడు ప్రేమ వస్తుందండి మనకు వాళ్ళ మీద. ఏదో ఒక ఆశ ఉండాలి, ఏదో ఒక ఆశా భావం ఉండాలి. అది ఉంటే మనిషిలో ఉన్నటువంటి మంచి ఏదో ఒక రూపాయన వెలుగు తీయటానికి, గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. చాలా మంచిది అది. దేవుళ్ళలో గమనించింది, దేవుళ్ళలో కనబడేది అదే. ఒక్కసారి మొరపెట్టారు, ఎంతో సందేహించారు, ఎంతో శంకించారు, ఎంతో అవమానకరంగా దేవుణ్ణి చూశారు, మోషే గారిని చూశారు, కానీ ఇవన్నీ ఆలోచన చేయలేదండి. మొరపెట్టారు కదా, ఓకేనా, అనుకుంత మొరపెట్టారు కదా, ఓకేనా, అంతే. ఆ పాజిటివిటీ చూసి దేవుడు చలించిపోయి ఎంత గొప్ప దొడ్డ కార్యానికి, చరిత్రలో కని విని ఎరుగని కార్యానికి శ్రీకారం చుట్టాడు మహనీయుడు. ఎంత మంచి దేవుడు అండి మన కనతండ్రి. అది అలవర్చుకోవాలి. ఆయనకు తగిన పిల్లలుగా మనం అదే అలవర్చుకోవాలి. పలానా వాళ్ళ గురించి చెప్పండి అంటే ముందు మంచి చెప్పటం మర్చిపోకండి. వాళ్ళలో ఉన్న మంచిని ముందు గుర్తించటం అనేది మనం మర్చిపోకండి. నెగిటివ్స్ ఉంటాయా, అది చెప్పకూడదనేం కాదు, చెప్పే టైం వస్తుంది, చెప్పే రీతి ఉంటుంది, అప్పుడు మనం చెప్పచ్చు.
అలాగని ప్రతిసారి ఎంత చెడ్డోళ్ళైనా చెడ్డ గురించి చెప్పకూడదని కాదు. దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది, ఒక సమయం ఉంటుంది, ఒక పర్సన్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు చెప్పకూడదండి మంచి. ఒక మనిషిని దిద్దాలన్న ప్రయత్నం ఎవరు పడితే వాళ్ళు మనం చేయకూడదు. చాలా ప్రమాదానికి దారితీస్తాయి, తెలియదు మనకి చాలా మందికి. ఓకే, రైట్. తర్వాత ఇప్పుడు మనం సహాయం అనేది ఏ రూపాల్లో మనకు వస్తుంది? ఓకే, మనం సంకటంలో ఉన్నాం, పరీక్షలో ఉన్నాం, శోధనలో ఉన్నాం, మనకు శ్రేయస్సులో ఉండగానే మంచిగానే వచ్చింది అనుకున్నాం ఇబ్బంది, ఇరుకు. మనం బాగానే ఉన్నప్పుడే టెస్ట్ వచ్చింది. అలాంటి సమయాలలో మనం ఎటువంటి పద్ధతులను అవలంబించాలి? ఇది క్రొత్త నిబంధన వెలుగులో అసలు దేవుడు ఏ ఏ రూపాలలో సహాయం కోసం ఎదురు చూడమన్నట్టుగా ఉంది చరిత్రలో. ఏ రకంగా ఈ సంకటాలను అధిగమించినట్టుగా భక్తులు మనకు క్లూస్ వేశారు, క్లూస్ వదిలేసి వెళ్ళిపోయారు అనేది ఈ దినం ప్రత్యేకంగా మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నేను నిన్నటి దినాన్న చెప్పడం జరిగింది, సహాయం అనేది ఏ రూపాల్లో మనం తెచ్చుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ తెలిసిపోయింది, ఆన్సర్ మనకు తెలియదు. సో ఈ ఆన్సర్లు ఏ విధంగా మనం తెచ్చుకోవాలి అనేది మీరు ఒకసారి ఇంటి దగ్గర హోంవర్క్ చేసి రండి అని చెప్పడం జరిగింది. ఎవరైనా దాని గురించి ఏమన్నా థింక్ చేశారండి? ఎవరైనా ఆలోచన చేశారా ఏ విధంగా సహాయం అనేది దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవచ్చు? ఈ సంకటాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, రాకుండా ఏం పోవు, కానీ వాటి పరిష్కార మార్గాలు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? మాట్లాడండి దయచేసి. మొదల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసే సమర్థుడు మన తండ్రి. తప్పించడానికి మార్గాన్ని అంటే దేవుడి దగ్గర నుంచి సాయం వస్తుంది అనేది అమ్మా మీరు అల్టిమేట్ గా చెప్పదలుచుకుంది అదే కదమ్మా. సహాయం దేవుడి దగ్గర నుంచి వస్తుంది, ఇది అల్టిమేట్ ఒకటే ఆన్సర్ అండి. ఓకే, బాగానే ఉంది, కానీ ఇంకొంచెం డీటెయిల్డ్ గా మనం వెళ్ళాలి ముందుకి. ఓకే, దేవుడి దగ్గర నుంచి ఏ రూపాల్లో వస్తుంది, ఎలా వస్తుంది అది తెలియాలి మనకి. దేవుడి దగ్గర నుంచి సహాయం అనేది అల్టిమేట్ ఆన్సర్, తిరుగులేని జవాబు అది. మరి దేవుడి నుంచి సహాయం ఏ ఏ రూపాల్లో వస్తుంది? నేను ఇంతకుముందు చెప్పాను కదండి, మనుషుల ద్వారా నుంచి దేవుడు సహాయం చేయగలుగుతాడు. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. మనుషుల ద్వారా, అండ్ మనుషులు అంటే అందరి నుంచి వస్తుందమ్మా, ఆత్మీయుల ద్వారా. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యమైన విషయం అమ్మా, అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుడు డైరెక్ట్ గా సహాయము చేయడు. దేవుడు డైరెక్ట్ గా సహాయం చేయడు, కంపల్సరిగా మనిషి ద్వారానే చేస్తాడు. ముఖ్యమైనటువంటి విషయం అది. మనుషులలో ముఖ్యంగా ఆత్మీయుల ద్వారా చేస్తాడు. నేను అడుగుతున్నాను, మీకు సహాయం ఈ భూమి మీద మనుషుల్లో ఎక్కువ సహాయం, అందరికంటే ఎక్కువ సహాయం మనం పొందుకున్నది ఎవరి నుంచి? దైవ మనుషుల, బాగా వినండి, మనుషులలోనే ఎవరి నుంచి ఎక్కువ సహాయం ఇప్పటి వరకు పొందుకుంటున్నాం, పొందుకోబోతున్నాం? మా భూమి మీద మనుషులలో అని చెప్పానమ్మా. ఆత్మీయ తండ్రి, కుటుంబము నుంచి, మన కుటుంబం ఉంది కదా, మన కుటుంబము నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొందుకున్నది, ఇంతకు ముందు కాలంలో నుంచి పొందుకున్నది, మనం పుట్టిన నాట నుండి గిట్టేంత వరకు మనం సహాయం పొందుకుంటున్నది మనుషులలో నుంచి, కుటుంబము నుంచి. అందరికంటే ఎక్కువ సహాయం వచ్చింది మనకు కుటుంబం నుంచి. అమ్మ నాన్నల నుంచి వచ్చింది, తోబుట్టుల నుంచి వచ్చింది, రక్త సంబంధికుల నుంచి వచ్చింది, బంధువుల నుంచి సాయం వచ్చింది. అన్ని విధాలైనటువంటి సహాయం కుటుంబం నుంచి వచ్చింది. ఇది భౌతికమైన సహాయం. ఇక ఆత్మీయమైనటువంటి సహాయం రావలసింది పరలోకపు కుటుంబము, అంటే అది సహవాసము, సంఘము.
సంఘం అనేటటువంటి కుటుంబం నుంచి సహాయం అనేటటువంటిది మనకు ఆత్మీయమైనటువంటి వాటిల్లో వస్తుంది. దట్టు ముఖ్యమైనటువంటి సహాయం రావలసింది ఎవరి నుంచి అంటే కాపరి నుంచి. మర్చిపోకండి. ఎందుకంటే ప్రపంచంలో అసలు మీరు గమనిస్తే ప్రారంభ సంఘం ఎలా ఉండేదంటే, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సొల్యూషన్ కోసం ఎక్కడికి వచ్చేది తెలుసండి? కాపరి పెద్దల దగ్గరికి దగ్గరికి రండి. పెద్దల దగ్గరికి వచ్చేదండి. పెద్దలంటే సంఘ పెద్దలని గాని, అధ్యక్షులని గాని, సేవకులని గాని, కాపరులని గాని, సువార్థికులని గాని పిలువబడేటటువంటి పెద్దలు. వాళ్ళ దగ్గరికి ప్రతి ప్రాబ్లం వచ్చేది సొల్యూషన్ కోసం. ఎందుకు వాళ్ళ దగ్గరికి వచ్చేది? వాళ్ళకి మిగతా వాళ్ళ మీద ఎక్కువగా లేఖనాలు తెలుసు. బైబిలు ద బుక్ ఆఫ్ ఆన్సర్స్ అని పేరు, జవాబుల పుస్తకం. ప్రపంచం ప్రశ్నార్థకంలో మునిగిపోతూ ఉంటే, ప్రశ్నల సుడిగుండాల్లో చిక్కుకొని చచ్చిపోతూ ఉంటే, వాటన్నిటికీ జవాబులు ఇవ్వగలిగినటువంటి సత్తా సమర్థత కలిగినటువంటి గ్రంథం దైవ గ్రంథం. ఆ గ్రంథం గురించినటువంటి విశేషమైన అవగాహన కలిగిన వాళ్ళు దైవజనులు. మా నాన్నకి ఎక్కువ బాగా తెలుసు, మర్చిపోకండి. మీకు ఎక్కువ తెలుసా, మీ నాన్నకి ఎక్కువ తెలుసా అంటే ఏం చెప్తారు మీరు? మా నాన్నకే ఎక్కువ తెలుసు చెప్పాలంటే. మా నాన్నకే ఎక్కువ తెలుసు, అంతే, తిరుగులేదు ఇందులో. మళ్ళీ ఎక్కడ మనకేదో తెలివి, అతి తెలివి ఎక్కువైపోయి పెద్ద అయినప్పుడు టీనేజ్ వచ్చినప్పుడు అనుకుంటారట పిల్లలు టీనేజ్ వచ్చినప్పుడు అనుకుంటారట ఏమన్నా తెలుసండి, మా డాడీ వట్టి వెర్రిబాగులోడు అనుకుంటారట. తెలివి లేదు మా డాడీకి అనుకుంటారట. ఎందుకంటే ఆ వయసు ప్రభావం అలాంటిది, ప్రమాదకరమైన వయసు కదా టీనేజ్ అంటే. చిన్నప్పుడేమో మా డాడీ ఈజ్ మై హీరో అనుకుంటారు అనమాట, సూపర్ హీరో అనుకుంటారట. మళ్ళీ డాడీ హీరోకి తెలియాలంటే వాడు డాడీ అవ్వాలి. డాడీనో మమ్మీనో అవుతే అమ్మో మా అమ్మ ఎంత గొప్పది, మా నాన్న ఎంత గొప్పోడు అని అప్పుడు అనుకుంటారు. సో అలాగే ఎప్పటికైనా మనం గుర్తుపెట్టుకోండి, శిష్యుడు బోధకుని కంటే ఎప్పటికీ అధికుడు కాలేడు. మా నాన్నకంటే నేను గొప్పవాడిని అవ్వాలని ఎప్పుడు మనం అనుకోకూడదు. మా నాన్న అంతటోడిని అయితే చాలనుకోవాలి, మా గురుగారు అంతటోడిని అయితే చాలనుకోవాలి, మా సేవకుడు అంతటోడిని అయితే అంత దాన్ని అయితే చాలనుకునేటువంటి పరిస్థితి ఉండాలి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రండి. నేను కూడా ఎన్నోసార్లు ప్రయత్నం చేశానండి, మాకు విద్య నేర్పించినటువంటి గురువుల కంటే మించి అవ్వదు, జరిగే పని కాదు. అయినా ఎందుకు పోవాలి మనం ముందుకి? ఎందుకు పోవాలండి? దేవుడే, ప్రభు కూడా అదే అంటాడు, శిష్యుడు గురువులాగా ఉంటే చాలన్నాడు, గురువులాగా ఉంటే చాలన్నాడు. కాబట్టి మన నాన్న లాంటి పరిస్థితి వరకు ఎదిగితే చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. రైట్. కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి, మనుషుల నుంచి సహాయం ఎట్టి పరిస్థితుల్లో, ఏ సంకటం వచ్చినా గుర్తుపెట్టుకోండి, మనం ఎంత అటాచ్మెంట్ తో ఉండాలంటే, సంఘంతో, సేవకుడితో, కొన్ని సంఘాల సహవాసాలు చూస్తూ ఉంటామండి. వాళ్ళండి ప్రతి చిన్న స్టెప్ వేయాలన్నా కూడా సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యగారు ఈ విధంగా ఉంది పరిస్థితి, ఏం చేయమంటారు అని అడిగి మరి నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతారండి ముందుకి. తెలుసా అండి? కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏది సేవకుడు చూస్తారు, వాళ్ళకి సంబంధాలు, ముఖ్యంగా సంబంధాల విషయంలో సేవకుడి దగ్గరికి రావాలి. అన్ని ఆయన సమక్షంలో జరిగేటటువంటి పరిస్థితి చూడగలగాలి. ఎందుకనంటే అసలు మనకి చాలా తెలియదండి. నేను నిజంగా నమ్ముతారో లేదు, జీవిత కాలంలో ఈ ఆన్లైన్ అంటే కరోనా పాండమిక్ ప్రారంభమైన నాటి నుండి నేర్చుకున్న విషయాలు ఏవైతే 2020, 2021 ఆ ప్రాంతం దాదాపు అంటే 4-5 ఏళ్లగా నేర్చుకున్న విషయాలు, అంతకు ముందు నేర్చుకున్నటువంటి దాదాపు 20 ఏళ్ల సర్వీస్ సేవ కంటే మించి విషయాలు ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నాను, మెలకువలు నేర్చుకుంటున్నాను. ఎన్నో విషయాల మీద అవగాహన పెంచుకుంటున్నాను. కారణం ఏంటంటే, నాకంటే ఒక కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. నా పిల్లలకు ఏ సందేహం వచ్చినా నేను నివృత్తి చేయగలగాలి, ఏ సంకటం వచ్చినా దాన్ని పరిష్కారం తీసుకెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను కష్టపడుతున్నాను. మీరు మీ పిల్లల కోసం కష్టపడుతున్నారు కదా, నేను నా పిల్లల కోసం కష్టపడుతున్నాను. అది అవసరం.
తెలియాలి. అది ఎన్ని రకాలైన సమస్యలు వస్తాయండి జీవితంలో. అవన్నీ కూడా తీర్చుకోగలగడానికి గుర్తుపెట్టుకోండి, సహాయం వస్తున్నది మానవుల ద్వారా దేవుడు ఇస్తాడు. దట్టు సంఘం అనేటటువంటి ఒక ఆత్మీయ కుటుంబం ద్వారా ఇస్తాడు. అందులో కూడా ముఖ్యంగా ఆత్మీయ తండ్రి ద్వారా మనం పొందుకోవాలి. మీ నాన్న నుంచి మీరు సహాయం పొందుకోవడానికి ఎక్కడ కానీ మీరు ఇబ్బంది పడతారా? పడరు కదా. మా నాన్న నుంచి నేను సహాయం పొందని నేను ఇబ్బంది పడినా, ఇంకా హక్కుగా అడుగుతాను, డాడీ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, సాల్వ్ చేయి. చేయకపోతే ఎట్లాగా నువ్వు? నీ కొడుకుని కాదేంటి, నీ కూతురు కాదేంటి, చేయవయా బాబు, నువ్వు ఉన్నది మా కోసం. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కదా. పిల్లలకి ఏం చెప్తామండి మనం? చాలా సందర్భాల్లో పిల్లలకు చెప్తాం మాట, ఏమని? మేమున్నదే ఏదే నీకోసం. ఉన్నదే నీకోసం. కాపరి అదే కాన్సెప్ట్ బతకాలి. మేము ఉన్నది మీకోసం, మేము ఉన్నది మీకోసం, కుటుంబం కోసం, పిల్లల కోసం అనే ఆ ఉద్దేశంతో ఉండగలగాలి సేవకుడు. అలా ఉంటే అటువంటి సేవకుడికి అన్ని చెప్పి అన్ని రకాలుగా మనం సహాయం పొందుకోవచ్చు. మర్చిపోకండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సహాయం అనేది దేవుడు డైరెక్ట్ గా పంపడు. ఎందుకంటే వ్యక్తుల మధ్య బంధాలను, అనుబంధాలను కాపాడాలి అన్నటువంటిది, మనిషికి విలువనివ్వాలి, ప్రేమ పంచుకోవాలన్నటువంటి సత్సంకల్పం దేవుడిది. అంతే తప్ప నీతో నాకేం పని లేదు, నేను డైరెక్ట్ గా లింక్ వేసుకుంటా దేవుడికి, ఎప్పటికీ కుదరదు. మర్చిపోకండి. నేను విశ్వాసకి ఎదగాలన్నా నాకు ఒక లింక్ ఉండాలి, మీరు విశ్వాసాలు ఎదగాలన్నా మీకంటూ లింక్ ఉండాలి. పరస్పరం ఆధారం ఉండాలండి. మీ మీద నేను ఆధారపడాలి, నా మీద మీరు ఆధారపడాలి. తల్లిదండ్రుల మీద బిడ్డలు ఆధారపడాలి, బిడ్డల మీద తల్లిదండ్రులు ఆధారపడాలి. అప్పుడే ఒకరికంటే ఒకరు విలువైన వాళ్ళగా కనపడతారు. మీతో నాకేం పని అనుకుంటే బంధం విగిపోద్ది, మీతో నాకేం అవసరం అనుకుంటే బంధం విగిపోద్ది. సో గుర్తుపెట్టుకోండి, సహాయం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. పౌలు అనేటటువంటి వ్యక్తి ఫాదర్ ఆఫ్ మిషనరీస్ అని పేరు ఆయనకి. అంటే ఎవరెవరైతే ఈరోజు మనం మిషనరీస్ గా కీర్తిస్తున్నామో, గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప సువార్త సేవకులు, వాళ్ళు ఎన్నో ఆత్మలు రక్షించడానికి సమస్తాన్ని దారపోసినటువంటి వాళ్ళు, త్యాగాలకు పూనుకున్నటువంటి వాళ్ళు, ఆదర్శప్రాయాలని ఎవరి గురించి అయితే మనం అనుకుంటున్నామో వాళ్ళందరికీ పితామహుడు లాంటి వాడు పౌలు గారు. అటువంటి పౌలు గారికి సహాయం అన్నది, ఓకే, దేవుడు దమస్కు మార్గంలో ప్రభు కనబడ్డాడు, మాట్లాడాడు, అంతా అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎవరు నడిపించారు ఆయన్ని? ఆయనకు సత్యం, ఆయనకు వాక్యం చెప్పింది అననీయ, బాప్తీసం ఇచ్చింది అననీయ. మనుషుడు కదా, మనుషుడా కదా? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎవరు నడిపించారు ఇలాంటి పరిస్థితుల్లో? అసలు మీకు విషయం తెలుసా అండి, పౌలు గారిని ప్రారంభంలో ఎవడు నమ్మలేదు. విశ్వాసులు, క్రైస్తవులు ఎవరు నమ్మలేదండి ఆయన్ని. నమ్మకుండా అమ్మో, సంఘాన్ని అంతా ఇంత హింస పెట్టి, ఇన్ని రకాలుగా చంపటం, బెదిరించటం, జైల్లో పెట్టడం, ప్రాణాధారంగా కలిగి ఉన్నటువంటి వాడు ఉన్న పట్టణం మారిపోయాడంటే, ఇక్కడ ఎవరో చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకోలేరురా నాయన అని ఎవరు నమ్మలేదండి. చూడండి 9వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 26, 27 వచనాలు చూద్దాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26, 27 వచనాలు. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు ప్రయత్నం చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాట్లాడననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరిచెను. చూడండి, అంటే వాస్తవంగా మీకు తెలుసో తెలియదో, బర్నబా గారికి ఒక బిరుదు ఉందండి. ఎవరికైనా ఐడియా ఉందండి? హెచ్చరిక పుత్రుడు. అది ఓకే అన్నమాట. హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అనే పేర్లు ఉన్నాయి. ఓకే, అంటే ఇంగ్లీష్ లో ఒక బిరుదు ఉంది ఆయనకి. ఏంటంటే ద కింగ్ మేకర్. ద కింగ్ మేకర్ అంటే ఏంటి అర్థం?
రాజును తయారు చేసేవాడు. ఆయన రాజును తయారు చేశాడు. బర్నబా అనేటటువంటి వ్యక్తి సహాయం దేవుడు ఎవరి ద్వారా ఇచ్చాడు? ఒక్క మనిషి ద్వారా ఇచ్చాడు, ఒక్క ఆత్మీయుని ద్వారా ఇచ్చాడు. కాబట్టి డైరెక్ట్ గా దేవుడు ఎప్పుడు సహాయము అనేది అందించడు, మరవకండి. మనకి ఏ సంకటం వచ్చినా కూడా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనకు దేవుడిచ్చినటువంటి క్రీస్తు రక్త సంబంధికులు ఉన్నారు, సంఘం ఉంది, సంఘానికి నాయకత్వం ఉంది. వాళ్ళందరి ద్వారా మనం సహకారం పొందుకోవాలి. ఇది మొట్టమొదటి వే. ఇక 2 దారులు ఉన్నాయి. ఇక్కడితో అయిపోలేదండి, ఇంకా 2 దారులు ఉన్నాయి. ఆ 2 దారులలో ఒకానొక దారి ప్రార్థన, రెండవ దారి దేవుని వాక్యము బాగా ధ్యానించటం. సంకటం వచ్చినప్పుడు ముఖ్యంగా మనుషుల వైపు చూడాలి. మనుషుల్లో నుంచి అంటే మనుషులంటే ఎవరు? మళ్ళీ దేవుడు ఏర్పరచుకున్న మనుషులు సుమా. దేవుడు ఏర్పరచుకున్న మనుషులు అంటే దేవుడి వైపు చూసినట్టే, మర్చిపోకండి. అర్థమైందా? సంఘం వైపు చూసామంటే సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా. కాబట్టి మనుషులలో నుంచి సహాయం అనేటటువంటిది ఒకటి చూసాం. ఇక 2 రకాలైనటువంటి రూట్లు ఏంటంటే, ఒకటి ప్రార్థన, 2 వాక్యము. అంటే మనకు ఏదన్నా సంకటం వచ్చిందంటే సొల్యూషన్ కోసం ఎక్కడ చూడాలి? వాక్యాన్ని వెతకాలి. ఎక్కడున్నాయి ఇలాంటి కేసులు, దీనికి రెలవెంట్ గా ఉన్నటువంటి కేసులు ఎక్కడున్నాయి? ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, ఏదైనా కేసు వచ్చినప్పుడు జడ్జి గారు అన్ని వాదోపవాదాలు విని ఒక మాట చెప్తాడు. ఏమనండి? వాయిదా వేయటమైనది అంటాడు. ఎందుకు వాయిదా వేస్తాడు తెలుసా అండి? ఆయన ఈ మధ్య కాలంలో ఏం చేస్తాడంటే, ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఆ కేసు తాలూకు విషయాలు గత కాలంలో ఎక్కడైనా జరిగాయా, లేదా ఇలాంటివి జరిగినప్పుడు ఎలా ఏమని ఆ తీర్పునివ్వాలి అనేటటువంటిది రాజ్యాంగంలో ఉంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ లో దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. సిఆర్పిసి అని ఉంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని. దానిలో ఉంటాయి ఇటువంటి సిచ్యువేషన్లన్నీ ఎట్లా అని. అవన్నీ ఆకలింపు చేసుకుని ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు గత కాలంలో తీర్పులు తీర్చినటువంటి జడ్జిల తాలూకు విషయాలు కూడా కొన్ని ఉంటాయి. అవన్నీ చూసి సరైనటువంటి న్యాయవంతంగా తీర్పు తీర్చడం కోసం ఆయన వాయిదా వేస్తాడు. అంటే ఆయనకి ఇప్పుడు సొల్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది? లిఖించబడినటువంటి చట్టం ద్వారా. అవునా? అలాగే మనకు కూడా దైవ వాక్యం అనే చట్టము నుంచి సహాయం వస్తుంది. ప్రార్థన ద్వారా సహాయం పొందుకుంటాం, సంఘము ద్వారా సహాయం పొందుకుంటాం. ఇప్పుడు చూసినటువంటి 3 ఒకదాని గురించి నేర్చుకున్నాం. ఒకటి ఏంటది? ప్రార్థన. ఇప్పుడు నేర్చుకున్నది ఏంటమ్మా? ఇప్పుడు నేర్చుకున్నది ఎక్కడి నుంచి సహాయం అనేది? సంఘము నుంచి సహాయం, మనుషుల నుంచి సహాయం, సేవకుడి నుంచి సహాయం అనేటటువంటిది నేర్చుకున్నాం. మర్చిపోకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి దయచేసి. నేను ఎందుకు మరీ స్పష్టంగా చెప్తున్నానంటే, ఇవి చాలా మనకు అవసరమైనవి. మనందరి జీవితాలు సంకటాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, సవాళ్ళు వస్తూ ఉంటాయి, వేదనలు, శోధనలు అన్నీ వస్తున్నాయి. మరి వాటిని ఎదుర్కోవటం ఎట్లాగూ సమర్థవంతంగా మనం సొల్యూషన్ తీసుకోవటం ఎలాగనేది ముఖ్యంగా తెలియాలి. ఏమండి? సో ఈ మొదటిది నేర్చుకోవటం జరిగింది. పౌలు గారు అంత గొప్పవాడు అవటానికి సహాయం అనేది బర్నబా గారి రూపంలో దేవుడు పంపించాడు. మర్చిపోకండి. ఒకటే కాదు. పౌలు గారు లాంటి వాళ్ళు ఎదగటానికి ఎంతమంది సహకారం అందించారంటే, ఒక తిమోతి సహకారం కాదు, కొడుకు సహకారం అండి. సేవకుడు ఎదగటానికి దేవుడు ఒకటే కాదు, దేవుడితో పాటు విశ్వాసులందరూ కావాలి. బిడ్డలు లేకపోతే ఎదుగుతారండి నిజంగా. వాళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడా అసలు ఇంతకాలం వాళ్ళు బతుకుతున్నారంటే ఎవరు నింపుతున్న శ్వాస అది, ఎవరు నింపుతున్న ఆశ అది? బిడ్డలు నింపుతున్నది కాదేంటి? తిమోతి అనే ఒక బిడ్డ ఎంత ఊరటించాడండి. తీతో అనే ఒక బిడ్డ పౌలు గారికి. అలాగా వీళ్ళు ఎదగటానికి కూడా నేను ఎవరి కోసం బతకాలి అని ఒకవేళ మనం అనుకుంటే, దేవుడు చూస్తే అదర్రా వాళ్ళ కోసం బతుకురా, వాళ్ళ కోసం బతుకు. అందుకే మనం ఎప్పుడైనా మీరు చూడండి, ఎన్నో సందర్భాలు చెప్తూ ఉంటాం,
సమస్య వచ్చి చచ్చిపోవాలని అనుకున్నప్పుడు రైలు పట్టాల మీద పోయినప్పుడు కూడా ఎవరు గుర్తొస్తారు తెలుసా? ఎలా గుర్తొస్తారు? మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు బిడ్డలు గుర్తు వచ్చేసి వెంటనే వెళ్ళిపోతారు. ఎవరు నా బిడ్డలు అని వదిలేకపోతారు. కాబట్టి ఆ బిడ్డలు మనల్ని బతకనిస్తారు. అలా ఇరువురు కూడా, నాకు సంకటం, అదే చావుకుడికి సంకటం వచ్చిన విశ్వాసులు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం నేను చూడాలి, లేదా వాళ్ళ నుంచి సాయం వస్తుంది అన్నటువంటి ఆలోచన, ఆధారం, పరస్పర ఆధారం చాలా ముఖ్యమైనది. నీతో నాకు అక్కర లేదు అనుకునే పరిస్థితి మాత్రం ఎవరు పెట్టుకోకండి. ఖచ్చితంగా అక్కరలు వస్తాయి. మనుషులం కదండి మనం. మరి ముఖ్యంగా సంఘం నుండి, సహవాసం నుంచి ఎవరి నుంచి అయినా ఖచ్చితంగా వచ్చేస్తాయి. కాబట్టి ఎవరి మనం చిన్నచూపు చూడాల్సిన పని లేదు. ఒకవేళ ఎవరి మీదైనా అలాంటి చిన్నచూపు చూసుంటే దేవుణ్ణి మన్నించమని అడగాలి. డైరెక్ట్ గా మనిషిని మన్నించమని అడగలేకపోయినా ప్రార్థనలోనైనా మన్నించమని దేవుణ్ణి అడిగి ఇక మీదటి నుంచైనా వాళ్ళు విలువైన వారికి మనం చూడగలగాలి. ఇది రీజన్ నెంబర్ 1. సొల్యూషన్ నెంబర్ 1, మనుషుల్లో నుంచి, ముఖ్యంగా సంఘము నుంచి, ముఖ్యంగా కాపరు నుంచి మనకు సహాయం అనేది అందపుచ్చుకోవాలి. ఇక తర్వాత కారణంలో మనం ఆలోచన చేస్తే ప్రార్థన విషయంలో మనం గమనించగలిగితేనండి, చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఘటన జరిగింది. అదేంటో ఒకసారి దినవృత్తాంతంలో 2వ గ్రంథం చూద్దాం. 20వ అధ్యాయము 12వ వచనం. దినవృత్తాంతము 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. చూడండి, ఎవరు తెలుసండి? యూదారాజు యెహోషాపాతు. అంత పెద్ద చక్రవర్తి ఈ మోయాబీలు చుట్టుముట్టే సమయానికి ఆయన చేసిన పని ఏంటంటే, దేవుడు సన్నిధానంలోకి వచ్చాడు. ప్రార్థన అక్కడ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే 5వ వచనం నుండి మొదలవుతుందండి. 5వ వచనం నుంచి చూడగలిగితే అక్కడంతా ప్రార్థన, ఆయన చేస్తున్నటువంటి విషయాలు, దేవుడేని ఏ విధంగా మమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు, ఎలా సాయం చేశాడు, అన్ని చెప్పుకుంటూ వచ్చి ప్రార్థన చేశాడు. ఏమండి, అసలు ఆ ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు అసలు ప్రార్థన కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి శత్రువులు చచ్చిపోయారు. అయిపోయింది. దేవుడు దేవదూతల్ని కిందికి పంపించేసి యుద్ధం జరిగించేసి వాళ్ళని తుత్తునీళ్ళు చేయటం జరిగింది. ప్రార్థనలో అంత ఉందా? చాలా మంది ప్రార్థన నెగ్లెక్ట్ చేస్తారు. ఏదో చేయాలని ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవసరం, చాలా చాలా అవసరం అండి. సొల్యూషన్ అనేటటువంటిది దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలని అనుకుంటే ముందు ప్రార్థన చేయాలి. సంకటం వచ్చింది, మొత్తం చుట్టుముట్టేశారు, అయిపోతుంది, ఇక మొత్తం అందరిని తీసుకెళ్లిపోతారు. దాసులు కొందరు చంపేస్తారు, కత్తికి కండగా నరికేసేసి చంపేసి మొత్తం దోచుకొని పోయే పరిస్థితులు వస్తాయి. ఆ సైన్యం చూస్తే భయం వేస్తుంది. ఇశ్రాయేల్ కూడా మనం చూసాం కదా, వాళ్ళు ఏం చేశారండి? ఫరో సైన్యాలు చూసి ఏం చేశారట? దేవునికి మొరపెట్టారు. అంటే ఏం చేశారండి? అర్థం? ప్రార్థన చేశారండి. చాలా మంది ప్రార్థన చేస్తావన్నా మనకు చిన్న చూపుగానే ఉంటుంది. ప్రార్థన చేస్తావా అని, ప్రార్థన చెయ్యండి అని చెప్పినా అదొక రకంగా అనుకుంటాం. ఏంటనుకుంటున్నారు? అది పిచ్చిగా ఆలోచన చేస్తున్నామంట. ఆయన ఈరోజు కలెక్టర్ గారి ముందు నిలబడి మన సమస్యలు చెప్పుకుంటే గ్రీవెన్స్ అండి. ప్రతి మన ఉభయ తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రీవెన్స్ అనేది జరుగుతుంది తెలుసు. ప్రతి సోమవారం జరుగుతుంది. డైరెక్ట్ గా కలెక్టర్ గారికే మన యొక్క సంకటాలు, సమస్యలు, మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఆయనకు వివరించుకుంటే ఆయన డిఎస్పి లెవెల్లో విచారణ జరిగించి త్వరితగతిన పరిష్కారం ఇస్తారండి. కలెక్టర్ గారి ముందు ప్రాబ్లం పెడితేనే ఇంత సీరియస్ గా తీసుకుంటే
ఈ భూమి మీద ఎంతమంది కలెక్టర్లు ఉంటారండి. అసలు ఈ కలెక్టర్లందరికీ ఏదో పరిష్కరించేటువంటి వారికి ఆ జీవాన్ని, ఊపిరిని, ఆ ఆలోచనల తెలివితేటల్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ ఇచ్చినటువంటి ఆయన దగ్గర, దేవుడి దగ్గర మనం ప్రాబ్లం పెడుతున్నాం. పిల్లలకు మనం మాట చెప్తూ ఉంటాం, మంచి మాట అండి, చాలా ముచ్చటేస్తుంది. అమ్మల్ని చూసినప్పుడల్లా నాకు ఒక అద్భుతమైనటువంటి విషయం, వీళ్ళకి ఎన్ని తెలివితేటలు అనిపిస్తాయి. ఏమన్నా తెలుసండి, బిడ్డ అనారోగ్య పాలై ఉన్నప్పుడు, భయపడుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీవర్ వచ్చిందండి, జ్వరం వచ్చింది, జ్వరం రాగానే పిల్లలు డల్ అయిపోతారు. వాళ్ళకి మందులు వేసిన తర్వాత మాట చెప్తాం. ఏమని చెప్పండి అమ్మలు, ఏం చెప్తారమ్మా? మందేశాం కదా నాన్న, మందేశాం కదా బిడ్డ, తగ్గిపోతుంది. మందేశాం కదా తగ్గిపోతుంది. అడుగు అంటే మీకు విషయం తెలుసో తెలీదు, మందేస్తే తగ్గిపోతుంది అనేది ఫీడ్ అయిపోతుందండి మైండ్ లో, తెలుసా? స్టార్టింగ్ నుంచి హాస్పిటల్కి వెళ్ళాం కదా, ఇంజక్షన్ వేసుకున్నాం కదా, తగ్గిపోతుంది. మందులు వేసుకుంటున్నాం కదా, తగ్గిపోతుంది. ఇంజక్షన్ పడితే తగ్గిపోతుంది, మందులు వేసుకుంటే తగ్గిపోతుంది అని ఎలాగైతే మనం మనసులో పిల్లలకు ఫీడ్ చేశామో, మన మనసులోను మన పిల్లల మనసులోను ఫీడ్ చేయాల్సింది ఏంటంటే, నాన్న దేవుడి సన్నిధిలో పెట్టాం కదా మన ప్రాబ్లం, దేవుడు చూసుకుంటాడు, దేవుడు తీరుస్తాడు అనేటటువంటిది మనం ఫీడ్ అయిపోవాలి మన మైండ్ లో. పిల్లల మైండ్ లో కూడా ఎక్కించాలి, మర్చిపోకండి. మంది వేసాం కాబట్టి బాగైపోయి అనేది ఎలాగైతే మనసులో తీసుకెళ్ళాము, ప్రార్థన చేశాం కదా నాన్న, దేవుడి సన్నిధిలో పెట్టేసాం రా ప్రాబ్లం ఇది, ఇక ఆయన చూసుకుంటాడు. యెహోవా ఇరే, ఆయన చేసేసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. నిజంగానండి, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా లేదో, గొర్రెపిల్ల ఏదే అని నాన్నని అడిగితే ఇస్సాక్ గారు నాన్న చెప్పిన జవాబు ఏంటి? చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. ఈ మాట చెప్పిన తర్వాత ఇస్సాక్ గారు ఇంకేమైనా మాట్లాడడం చేశాడా? మళ్ళీ ఏమన్నా క్రాస్ క్వశ్చన్ చేయటం చేశాడా? ఎందుకు చేయలేదు తెలుసా? తెలుసమంటే, చిన్నప్పటి నుండి మైండ్ లో ఒక్కటి ఫీడ్ చేశాడు అబ్రహాం గారు. ఏమని? దేవుడు చూసుకుంటాడు అంతే అని చెప్తే అయిపోయింది కదా ఆన్సర్. ఆయనే చూసేసుకుంటాడు అంటే ఇంకా తిరుగులేదు. దేవుడే చూసుకుంటాడంటే ఇంకేంటి, మా నాన్న కంటే బాగా చూసుకుంటాడు, మా అమ్మ కంటే బాగా చూసుకుంటాడు, మా శ్రేయభిలాషుల కంటే, మా బంధువుల కంటే, మా మిత్రుల కంటే, మా స్నేహితుల కంటే బాగా చూసుకుంటాడు. దట్స్ ఇట్. అంటే ఇది మైండ్ లో ఎలా ఫీడ్ చేశాడంటే అబ్రహాం గారు, దేవుడు చూసుకుంటాడు బిడ్డ అంటే అయిపోయింది. నేను ధైర్యంగా మాట్లాడుతున్నానంటే నేను ఆల్రెడీ దేవుడి దగ్గర ఆల్రెడీ పెట్టేసి వచ్చేసాను ప్రపోజల్ అని చెప్తూ ఉంటారు కొంతమంది. విన్నారా? కాన్ఫిడెంట్ గా ముందుకు పోతున్నానంటే ఏం అర్థం, నేను ఆల్రెడీ దేవుడితో ఆయన దగ్గర పెట్టేశాను అంట. అది రావాలంటే కాబట్టి సొల్యూషన్ మనుషుల్లో నుంచి దేవుడు ఇస్తాడు, పరిష్కారం ప్రార్థన ద్వారా ఇస్తాడు. ఇక మూడవది ఉంది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని, అదేంటంటే సహాయం దేవుడి వాక్య ధ్యానము ద్వారా కూడా ఇస్తాడు. దేవుడి వాక్య ధ్యానంలో అసలు మనకు సొల్యూషన్ లేనటువంటి పరిస్థితులు, ఆ సిచ్యువేషన్లు ఏవైతే మనకు ఇబ్బందులు అనిపిస్తాయో అన్నీ ఉన్నాయండి. అన్నిటికీ దేవుడి మాటల్లో ఆన్సర్లు ఉంటాయి. అందుకే ముఖ్యంగా కష్టం వచ్చినప్పుడు ఆదరణ కొరకు మనం ఎక్కువగా ఆశ్రయించాల్సింది దేవుడి మాటలు. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం పౌలు గారు 4వ వచనం చూద్దాం పిల్లలు. ఎలాగనగా ఓర్పు వలనను లేఖనములని, అదే కదనా 16. అదేనక్క చదువు. ఎలాగనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలనను
మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. చూడండి, లేఖనముల వలని ఆదరణ. ఆదరణ ఎవరికి అవసరం? ఆదరణ లేని వాళ్ళకి కదా అవసరం. అంటే ఆదరణ లేదు అంటే ఆయన సమస్యల్లో, ఆమె ఇబ్బందుల్లో ఉన్నారు కదా. ఆ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, ధైర్యం చెడిన పరిస్థితుల్లో, దిక్కుదోచని స్థితిలో ఉండినప్పుడు ఆదరణ ఎవరిస్తారని చెప్పబడుతుందండి? లేఖనముల వలని ఆదరణ. సో మనం సంకటం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, సంకటం వచ్చినప్పుడు లేఖనాలను చూడాలి, సంకటం వచ్చినప్పుడు సంఘాన్ని ఆశ్రయించాలి. ఇప్పుడు దైవజనుడి దగ్గరకు వచ్చామనుకోండి, దైవజనుడు కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఆయన కూడా లేఖనాలే కదా ఆదరణ కోసం చూడాల్సింది. ఇదిగోనమ్మా, ఇదిగో దీనికి ఇది సొల్యూషన్, ఇదిగో ఇలాంటి పరిస్థితులు పలానా చోట జరిగింది, ఈ విధంగా దేవుడు నడిపించాడు, మనం ఈ విధంగా వెళ్దామమ్మా, ఈ విధంగా వెళ్దాం ద్వారా అని చెప్తూ ఉంటాడు కదా. ఆయన కూడా లేఖనాలనే ఆశ్రయిస్తాడు, అది మర్చిపోకండి. అందుకే మీరు చూడగలిగితే ఎన్నో సందర్భాల్లో ఒక సిచ్యువేషన్ మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 30-31 వచనాలు చూద్దాం. అసలు నిజంగా వీళ్ళు ఈ నిజంగా చాలా చాలా సంకటంలో ఉన్నారు వాళ్ళు. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిశువులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. చూడండి, పత్రిక ఇస్తే పత్రికను చదువుకొని ఏం చేశారటండి? ఏం పొందుకున్నారట? ఆదరణ. ఆదరణ. పాట పాడతాం మనం చాలా సందర్భాలు, కానీ ఆ సంకట పరిస్థితుల్లో వచ్చినప్పుడు మనం మర్చిపోతాం. ఏమని? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను అని. అంటే బాధల్లో నెమ్మదినిచ్చేది దేవుడి వాక్యం అనేటటువంటిది చాలాసార్లు పాడుకుంటాం, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు అన్నక గుర్తురా. ఏదో సంకలో గొర్రె పిల్లను పెట్టుకుని లోకమల్లా ఎతికితే ఎక్కడ ఎతికినా కూడా దొరకదు, సంకలో చూసుకుంటే మనకు దొరుకుతుంది అంటే. అలాగా ప్రాబ్లం మనలో ఉంటే, ప్రాబ్లం మన లోకంలో ఉండగలిగితే సొల్యూషన్ దేవుడి వాక్యంలో. అందుకే వాళ్ళు ఆ పత్రికలు తీసుకుని చదివిన తర్వాత దాంతో ఏం జరిగిందటండి? ఆదరణ పొందారట, ఆదరణ పొందారు. ఎన్ని విషయాలతో మనకు, ఎన్ని ప్రశ్నలకు ప్రతిరోజు మనం కూడుకుంటుంటే, ఇక్కడే కావచ్చు, మరే చోట్ల మనం ఆన్లైన్లో కూడుకునే విషయాలు కావచ్చు, సంఘంలో బైబిల్ తరగతులు జరిగేది కావచ్చు, ఆరాధనలు కావచ్చు, జరుగుతున్నటువంటి సదస్సులు జరుగుతుంటాయి కదా, సెమినార్స్ జరుగుతున్నాయి కదా. మనకి దసరా హాలిడేస్ లో కొన్ని చోట్ల సెమినార్స్ జరుగుతూ ఉంటాయి, పొంగల్ హాలిడేస్ లో కొన్ని చోట్ల సెమినార్ జరుగుతుంటాయి, మనకు సమ్మర్ హాలిడేస్ లో జరుగుతూ ఉంటాయి సెమినార్స్. ఇక్కడ కూడా దేనికోసం మనం వెళ్ళాలి తెలుసండి? జీవిత సమస్యకు పరిష్కారం దేవుడి వాక్యము ద్వారా అందించబడుతుంది అనే ఉద్దేశంతో వెళ్ళాలి. కనుక 3 విధాలుగా మనకు పరిష్కారం వస్తుంది. 1 ప్రార్థన, 2 దేవుడి వాక్యం, 3 పరిశుద్ధ సహవాసం. మనుషులు, దేవుని పిల్లలు, పరిశుద్ధులు, దైవజనులు, ఇలా 3 ఒకటే. మనుషుల్లో నుంచి పరిశుద్ధులు, పరిశుద్ధుల్లో నుంచి దైవజనుడు. ఈ 3 విధాలైనటువంటి సహకారం మనకు వస్తుంది. దేవుడు చెప్పిన ఒకటి మర్చిపోకండి మాట, సాగిపో. అందుకే ఈ మాట చెప్పిన తర్వాత పౌలు గారు ఒక మాట అంటాడు. ఆఖరికి ఈ మాట చూసుకొని ముగించుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 13-14 వచనాలు. సహోదరులారా, తీశారండి అందరూ? నేను చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. సాగిపోవుడి అని దేవుడు చెప్పిన మాట లేదా? ఒరే నాయన, వెనక ఫరో సైన్యం తరుముతుందా? ఏ ఇబ్బంది. 2 వైపులా ఇరుప్రక్కల ఎడారులు ఉన్నాయా? ఆశ జనకంగా లేదా పరిస్థితి? నో ప్రాబ్లం. ముందు
పొంగి పొర్లుతున్న భయానకమైనటువంటి అగమ్య గోచరంగా ఉన్నటువంటి మింగేద్దామా అనుకున్నటువంటి ఎర్ర సముద్రం లాంటి ప్రాబ్లం ఉందా? సాగిపో అదనండి. ఇక్కడ కూడా నేను వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగపడుతూ క్రీస్తు యేసునందు దేవుడి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలి అని గురి వద్దకే పరిగెడతాం. కొంతమంది గతంలో చచ్చిపోతూ ఉంటారు తెలుసండి. అయ్యో గత కాలంలో నాకు ఈ చేదు అనుభవం ఎదురైంది, ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టారే, బాధ పెట్టారే వాళ్ళు వీళ్ళు, లేదంటే నేను ఇలా ఉన్నాను, పనికిరాని వాడిగానే ఉన్నాను, పనికి మాలిన వాడు దానికనే నేను ఉండిపోయినానే, నేను ఆ పాపం చేశాను, నేను ఈ పాపం చేశాను, నేను ఇంకేం బాగుపడతాను, నా వల్ల కాదు ఇది, ఇదేళ్ళలో బతుకుతూ ఉంటారు తెలుసా మీకు. దాని గురించి ఎంత ఆలోచన చేసుకుంటే ఏం ప్రయోజనం అండి? గత కాలపు పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ ఏం పెద్ద ఆలోచన చేసినా ఇబ్బంది ఏం లేదు, పెద్ద సమస్య పెద్ద ఒరిగేదే లేదు మనకి. మర్చిపోకండి, ముందున్న వాటి కోసం వెతకాలి ముందుకు, అది చాలా ప్రాముఖ్యత. సో మనది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ముందున్నవి గోడలా అయితే కూలిపోతాయి, కూల చేస్తాడు మన తండ్రి. ఎరుకు గోడలు ఉన్నాయా ఏమయ్యాయి? ముందున్నది సముద్రమా ఆరిపోజేస్తాడు. ఆరిన నేల అది నేషనల్ హైవే కాదు. నేషనల్ హైవే ఎవడన్నా భూమి మీద వేస్తాడు, మన నాన్న వేసిన హైవే అది సముద్రంలో వేసాడు. మానవ మాతృలంగా మనం ఏం చేస్తామంటే, సముద్రం దాటాలంటే షిప్పుల్లో పోగలం అంతే, లేదా ఓవర్ బ్రిడ్జ్ చేయగలం. ఓవర్ బ్రిడ్జ్లు షిప్పులు గిప్పులు వాటితో సంబంధమే లేకుండా, తెప్పలతో సంబంధం లేకుండా దేవుడు సముద్రం మధ్యలోనే దారి చేయగలిగినవాడు. కాబట్టి సముద్రం ఉందా? నేను అదే పాట రాసేటప్పుడు నిన్నటి వారికేలా రేపటి కూర్చిన చింత అనే పాటలో ఇదే అంటాను. గాలి తుఫానుల అణచిన క్రీస్తు యేసు ఉన్నాడుగా, సంద్రమంతటి సమస్యనైనా సులువుగానే అణచునుగా అని. గాలి తుఫాన్ని అణచినవాడు మన ప్రభు. సముద్రాన్ని పాయలు చేసి దారి చేసి బయటికి వెళ్ళండి రా, గమ్యానికి వెళ్ళండి రా అని చేసినవాడు మన తండ్రి. నాకేంటి భయం? ఏముంది మన ముందు సమస్య? గొల్యాతున్నాడా? దెబ్బకి అయిపోతాడు. గొల్యాత లాంటి సమస్య ఉందా మన ముందు? అయిపోతాడంతే. కాబట్టి ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మన సమర్థుడు. తలుపు మోయబడిందా? దేవుడు తెరిపిస్తాడు. అవకాశాలన్నీ మూసుకుపోయాయా? ధైర్యంతో నమ్మకంతో దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నాయనా తండ్రి అదే నాకు. ఆ రోజు యెహోషాపాతు రాజు చేశాడు కదా, నీవే మాకు దిక్క. వాటి ప్రార్థన ద్వారా, దేవుడి వాక్య ధ్యానము ద్వారా, సంఘము ద్వారా దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. అట్టి సమాధానమును అందిపుచ్చుకున్నట్టుకు మనం అందరము కూడా సాగిపోవుదుముగాక. దేవుని ఉన్నతమైనటువంటి రాజ్య విస్తరణలో మనం అందరము కూడా జయ జీవితము కలిగి ఉందుముగాక. దేవుడి మహిమార్థమైన జీవితాలు మనందరికీ సొంతమవునుగాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. నేను పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, మనం కూర్చోండి.